బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ బాట పట్టింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. ఢిల్లీ కేంద్రంగా 3 రోజులు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 1500 మంది బీసీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ఢిల్లీకి వెళ్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానం కోసం రేపు ఆందోళన చేయనుంది కాంగ్రెస్ నాయకత్వం. ఈ నెల 6న ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా చేపట్టనుంది. 7న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి అందజేస్తూ వినతి పత్రాలు ఇవ్వనున్నారు నేతలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, బీసీ కోటాపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఢిల్లీలో పీసీసీ కార్యక్రమాల అప్డేట్స్ ఏంటి? చాలా స్పష్టంగా చెప్తోంది. ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్ ద్వారా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రతిపాదన ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు కేంద్రం దీనిపైన కాలయాపన చేస్తుంది కాబట్టి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి టీపీసీసీ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పింది. దీనికోసమే 3 రోజుల కార్యాచరణను ఎంచుకున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. బీసీ నేతలంతా కూడా టీపీసీసీ బీసీ బృందం అంతా కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనం న్యూ చర్లపల్లి స్టేషన్ ఏదైతుందో 9 నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మనం ఉన్నాం. ఇదే స్పెషల్ ట్రైన్లో దాదాపు 1500 మంది బీసీ నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా ఢిల్లీకి పయనమవుతున్నారు. 5, 6, 7 తేదీల్లో బిజీ షెడ్యూల్లో బీసీ నేతలంతా కూడా ఉండబోతున్నారు. పార్లమెంట్లో ఈ మేరకు బీసీ 42% రిజర్వేషన్ల అంశం ఏదైతుందో దానిపైన చర్చ చేయాలని చెప్పి దాన్ని పట్టుబడుతూ టీపీసీసీ నేతృత్వంలో వెళ్తున్నటువంటి బీసీ బృందం అంతా కూడా ఆందోళన చేయబోతున్నారు. మొదటి రోజు, ఇక 6వ రోజు జంతర్ మంతర్ దగ్గర మహా ధర్నాను ఏర్పాటు చేయబోతున్నారు. మహాధర్నాలో ఇదే ఎజెండాను ఎంచుకోబోతున్నారు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. 9th షెడ్యూల్లో మెన్షన్ చేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. దానికి ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి అంశం ఉంది. ఈ 2 అంశం పైన మహాధర్నా పైన మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక మరో 7వ తారీఖు రోజు 7 సంబంధించినటువంటి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి 42% బీసీల రిజర్వేషన్ అంశం ఏదైతుందో ఆ ప్రతులను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత 7 సాయంత్రం ఇదే ట్రైన్ మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంది. తిరుగు ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్లో ఏదైతే ఆయా సెగ్మెంట్ల వారీగా అంటే టీపీసీసీకి ఒక బ్యారక్, మహిళా కాంగ్రెస్కి ఒక బ్యారక్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక కాంగ్రెస్, అదే ఒకటి ఆఫీస్ బేరర్స్కి సంబంధించినటువంటి మరొక బ్యారక్, ఈ రకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన టీపీసీసీకి సంబంధించినటువంటి మహేష్ గౌడ్ వెళ్ళేటువంటి ట్రావెల్ చేసేటువంటి భోగి దగ్గర మనం ఉన్నాం. ఈ రకంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 1500 మంది కెపాసిటీకి సంబంధించినటువంటి వీళ్ళంతా ఫుల్ చేయాలనేది కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం అంతా కూడా భావిస్తోంది. ఈ మేజర్ ఈవెంట్గానైతే ప్రస్తుతానికైతే నేతలు చెప్తున్నారు. ఎందుకంటే 3 రోజుల పాటు అక్కడే ఉండనున్నాం. పార్లమెంట్ జరుగుతోంది. పార్లమెంట్లో వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టబోతున్నాం. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ జంతర్ మంతర్ దగ్గర ధర్నాను ప్లాన్ చేశాము. ఈ రకంగా ఆ తర్వాత 8న ఎట్లనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసి బీసీల 42% సంబంధించినటువంటి ఏవైతే ప్రతులు ఉంటాయో వాటిని సబ్మిట్ చేయబోతున్నాం అనేటువంటి అంశాలను అయితే ప్రస్తుతానికైతే నేతలంతా కూడా చెప్తున్నారు. మరోవైపు దీనిపైన ఇటు వేరే పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా కాంట్రవర్సీ చేస్తున్నాయి. వాటికి కూడా ధీటైనటువంటి సమాధానం చెప్తున్నారు. కమిట్మెంట్ ప్రకారమే మేము ఈ రకంగా ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానం ప్రకారమే పూర్తి స్థాయిలో బీసీల పైన చిత్తశుద్ధిని మేము చాటుకున్నామనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే బీసీ నేతలంతా కూడా చెప్తున్నారు. వాస్తవానికి 9 గంటల ప్రాంతంలోనే ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. బిజీ షెడ్యూల్ కారణంగా పీసీసీ మహేష్ గౌడ్తో పాటు మరోవైపు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేరుగా ఇక్కడ నుంచి నాగ్పూర్కి ఈ ట్రైన్ వెళ్తుంది. నాగ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 1500 బీసీ నేతలకు సంబంధించి ఈ స్పెషల్ ట్రైన్స్కి సంబంధించి 2 కార్పొరేషన్ చైర్మన్లకు టాస్క్ అప్పచెప్పారు. ఒకటి ఇరవర్తి అనిల్ ఉన్నారు, ఆ తర్వాత మెట్టు సాయి కుమార్ కూడా ఉన్నారు. సో ట్రైన్ ఎప్పుడు వెళ్ళబోతోంది, ఎక్కడెక్కడ హాల్ట్ ఉండబోతోంది, ఎంతమందిని ఇప్పటివరకు గ్యాదర్ చేస్తాం? ప్రత్యేక ప్రయాణికం ద్వారా ప్రత్యేక రైలు ఏర్పాటు చేసుకున్నాము.
రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మహేష్ కుమార్ గారి సారథ్యంలో 42% బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా, మా హక్కులను మేము కాపాడుకునే విధంగా, మా రిజర్వేషన్ల హక్కు మేము పొందే విధంగా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు సమస్య సృష్టించినా కూడా వారి మెడలు ఉంచుతాం, వారి మెడలు ఎడగొడతాం. మా జన్మతహా వచ్చిన హక్కు ఫిబ్రవరి 20, 2024 రోజున అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు నాయకత్వాన్ని పెంపొందే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తే ఆ యజ్ఞంలో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఆ యజ్ఞంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుంది ఉద్దేశంతో బీజేపీ కుట్రలు పన్నుతా ఉన్నది. ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకమే బీజేపీ. కేవలం అప్పుడు కూడా మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా కమండల్ యాత్ర చేపట్టారు. ఇప్పుడు కావాలని బీసీ యొక్క నాయకత్వం పెంపుతా ఉంటే కావాలని ఆర్డినెన్స్ అని చెప్పి, రాష్ట్రపతి అని చెప్పి, గవర్నర్ అని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. కనీసము తెలంగాణలో బీసీ నాయకులారా, బీజేపీ బీసీ నాయకులారా, మీ ఒంట్లో బీసీ రక్తం ఉంటే మీరు మీ బీసీ పదవిని రాజీనామా చేయండి, రండి, మన కుటుంబం యొక్క నేపథ్యాన్ని పెంపొందుకుందాం, మన యొక్క కుటుంబాల యొక్క నాయకత్వాన్ని పెంపొందుకుందాం. మంచి ఒక అవకాశం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోతున్నాం. ఇది మంచి తరుణం. ఇది ఏ విధంగా తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా 42% విజయం తెచ్చుకుందాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అడుగులు వచ్చినా రైవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, ఇన్ఛార్జ్తో పాటు మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ ఇక్కడ నుంచి వెళ్తారు. ఎక్కడ హాల్ట్ కాబోతోంది, ఎక్కడ ఆగబోతున్నారు, ఎటు నుంచి ఎటు ట్రైన్ వెళ్ళబోతుంది? ఇది నాన్ స్టాప్ వ్యవస్థ ఉంది కాబట్టి బల్లార్స్లో స్టాప్ ఉంటే డైరెక్ట్ కొంచెం ఢిల్లీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా 1600 మంది 1600 మంది యొక్క నాయకత్వంలో వెళ్తున్నాము. ప్రత్యేక ట్రైల్ వేసుకున్నాము. 18 బోగిల ద్వారా ముఖ్యంగా నాయకత్వం పరిగి ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సో మీ ఈ టూర్కి సంబంధించి కూడా నిన్న కవిత ఒక కామెంట్ చేశారు. ఇంతమంది గాంధీలు ఉన్నా కూడా ఎవరు కూడా రిజర్వేషన్కి సంబంధించి పార్లమెంట్లో గలం ఎత్తుతలేరని చెప్పి మాట్లాడింది కవిత. దీనికి ఏం మాట్లాడుతుంది? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ఉద్యమ స్ఫూర్తితోన 3 రోజులు రేపు ఎల్లుండి అవుతున్నటువంటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి స్టార్ట్ చేస్తే శాసనసభ్యులం, శాసనమండలి సభ్యులం, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొత్తం కూడా ఢిల్లీలోనే ఉంటాం. మేము ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పెడతాం. పార్లమెంటును స్తంభింపజేస్తాం. మొత్తం పార్లమెంట్లో ఇండియా కూటమి తరఫున ఉన్నటువంటి మొత్తం ఎంపీలందరం కూడా కలిసి పార్లమెంట్ స్తంభింపజేస్తాం. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి అందరం ఎమ్మెల్యేలము, ఎంపీలము, మంత్రులు అందరం కలిసి అపాయింట్మెంట్ ఇచ్చి రాష్ట్రపతి దృష్టికి కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సాధిస్తాం. 3 రోజుల పాటు కార్యాచరణ పోరాటానికి మీరు దిగారు. ఆ తర్వాత అయినప్పటికీ కూడా దిగి రాకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అన్ని విధాల ఒక సైడు పార్లమెంట్లో పోరాడతాం, ఒక సైడు న్యాయ విధంగా పోరాడతాం, ఒకవేళ ప్రజలను కూడా సన్నాహం చేస్తాం ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బీసీలకు సాధిస్తాం. గతంలో కూడా ఎస్సీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఎస్టీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తాం. 42% రిజర్వేషన్ మీ పేటెంట్ అని చెప్తున్నారు, కానీ ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు ఎమ్మెల్సీ కవిత కూడా క్లైమ్ చేస్తున్నారు మా వల్లనే వచ్చిందని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? అసలు ఆ మాట్లాడే హక్కు కూడా వాళ్ళకి లేదు. 10 ఏళ్ల పాలన లోపల ఈ విషయం గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను కవితను ప్రశ్నిస్తున్నా. 10 ఏళ్ల మీ ప్రభుత్వం లోపల మీ నాయన సీఎం ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్లు బీసీలకు ఇద్దామని చెప్పి నువ్వు అడగలేదు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నువ్వేదో వేరే కుంపడి పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నావు. ప్రజల వరకు నేను నమ్మే పరిస్థితులు లేరు. చెప్పండి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కులగణన గురించి ఏదైతే నిర్ణయమో రాహుల్ గాంధీ గారు కులాల ప్రాతిపదిక మీద తీసుకోవాల్సిన బాధ్యత సంపూర్ణంగా వారు చెప్పిన రోజు నుంచి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా భారతదేశంలో ఇవాళ గుర్తింపు వచ్చింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుండి టీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు కానీ బీసీ కులగన కానీ దళితుల గురించి కానీ ఏనాడు పట్టించుకునే రోజులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి పేదవానికి బలహీన బడుగు వర్గాలకు ఆత్మగౌరవం ఇచ్చే విధంగా ప్రభుత్వం నడుపుతుంది. ఈ బీసీ కులగన అనేది ప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమం. ఇది మొత్తానికి 3 రోజుల పాటు పార్లమెంట్ని స్తంభింపజేస్తాం. అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉండబోతోంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కలిసి 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రతులు ఏవైతున్నాయి అవి సబ్మిట్ చేసే కార్యాచరణ పెట్టుకుందామని చెప్పి నేతలు చెప్తారు.